హై వోల్టేజ్ విద్యుత్ సమస్యతో వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ లో పలు ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. కాలనీ వాసులు టీవీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు పాడయ్యాయి. ఓ ఇంట్లో వైఫై రూటర్ పేలిపోయింది. మరో ఇంట్లో బోర్ మోటార్ కాలిపోయింది. టీవీ నుంచి పొగలొచ్చాయని స్థానికులు ఆందోళన చెందారు. విద్యుత్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గత 6 నెలల్లో ఇలా జరగడం ఇది రెండవసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలోని వస్తువులు విద్యుత్ వల్ల పాడైతే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. భారత భవనారు ఇట్లా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఏమైందో కరెంట్ అడిగితే తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. లైట్లు అయితే డోమని వలిగినాయి, మరి ఇంకా కరెంట్ వస్తలేదు, ఏమేమి కాలిపోయి తెలుస్తలేదు, ఇంకా కరెంట్ వస్తే తెలుస్తుంది. ఎన్ని గంటలకు జరిగింది? పొద్దున 6 గంటలకు 6:30. సెస్ అధికారులకు తెలియజేయని విధంగా భవానీ నగర్లో ఈ మన ట్రాన్స్ఫార్మర్ నుండి హై లోడ్ వచ్చి మన న్యూట్రల్ నుండి కరెంట్ వచ్చి మా టీవీలు, ఫ్రిడ్జీలు, మోటార్లు తదితర వస్తువులన్నీ కాలిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు అవుతారు? మరి ఇవాళ ఒకవేళ ఫైర్ అయితే ఎంత బాగా ప్రమాదం ఉంటుండే. అందు గురించి సెస్ అధికారులను బాధ్యత తీసుకోగలరని మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మేము చూస్తుండగానే టీవీలలోకే పోగలేలినాయి, మేము చూస్తుండగానే మోటార్లు ఆఫ్ అయిపోయినాయి, ఇవన్నీ జరిగినాయి. దీనికి బాధ్యులు ఎవరో మాకు సెస్ అధికారులు తెలియగలని ప్రార్థన. ఈరోజు భవానీ నగర్లోని ఈ యొక్క ట్రాన్స్ఫారం ఉదయం 6 గంటల ప్రాంతంలో స్ట్రక్ అయింది. మరి కరెంటు పోయినాక వాళ్ళు వచ్చి హెల్పర్లు వాళ్ళు వచ్చి చూసే లోపే మా ఏరియాలో చాలామంది ఇళ్లలో టీవీలోంచి పొగలు రావడం కానీ, అన్ని స్ట్రక్ అవ్వడం కానీ, బల్బులు, ఫ్యాన్లు కాలిపోవడం కానీ జరిగింది. మేము వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళి అడిగాం, అన్న ఏం జరిగింది మరి అంటే, ట్రాన్స్ఫార్మర్లో నూటలు కట్ అయ్యి దానికి ఫేస్ సరఫరా అయ్యి హై వోల్టేజ్ వచ్చేయడం వల్ల ఇలా జరిగిందని వాళ్ళు చెప్పారు. ఇది మరి కరెంటు వస్తే కానీ ఎవరి ఇళ్లలో ఏం పోయినవి అనేది తెలియదు పూర్తి వివరాలు. ఇంతవరకు అయితే కరెంట్ ఏం రాలేదు. మరి తప్పిదము సెస్ డిపార్ట్మెంట్ చెందిందే, మరి యొక్క నష్టాన్ని మరి ఎవరు భరిస్తారు అనేది మా ఏరియా వాళ్ళు కూడా అందరూ అనుకున్నాము. సిటీ కేబుల్ కూడా న్యూస్ ఇద్దాం, కలుద్దామని అనుకున్నాం. కానీ కరెంట్ వచ్చేదాకా కూడా మేము ఏం చెప్పలేము. వచ్చాక ఎవరి ఏమేమి కాలిపోయిందో తెలిసిపోతుంది. అన్ని స్టక్ అయిపోయినాయి, సౌండ్ వచ్చినాయి, టప్ టప్ సౌండ్ వచ్చేసాయి. కరెంట్ వస్తే గానీ మనకు పూర్తి వివరాలు ఏం చెప్పారు అని డిసైడ్ చేసుకున్నాం. నా పేరు ఆమెటి శ్రీనివాస్. భవానీ నగర్లో గత 4 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను. ఈ 6 నెలల్లో 2 సార్లు హై వోల్టేజ్ అనేది రావడం జరిగింది. మొదటిసారి వచ్చినప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, ఫిల్టర్స్ అన్ని సీసీ కెమెరాలతో సహా అన్ని షార్ట్ సర్క్యూట్ అయిపోయినాయి. అప్పుడు ఒక 20-25 వేలు అయినాయి. అది సొంతంగానే పెట్టించుకున్నాము. ఎవరికి చెప్పినా కూడా రెస్పాన్సిబుల్ ఏమి ఇవ్వలేదు దానికి. ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున లేవడంతో వైఫై రూటర్ టప్మని ఎగిరిపోయి పడింది. దాని తర్వాత 10 నిమిషాల తర్వాత ఒకటొకటి న్యూట్రల్ ఫేజ్ అయ్యి ఒకటొకటి ఎగిరిపోవడం జరిగింది. ఫ్యాన్స్, టీవీలు, రూటర్స్, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ పోయినాయి. మరి దీనికి నష్టపరిహారం ఏమైనా చూపిస్తారా, లేకపోతే దీన్ని శాశ్వత పరిష్కారం ఏం చేస్తారు? ఎందుకంటే ఇది ఇప్పుడు అన్ని వర్గాల సమస్య. ప్రతి ఇంటిలో కూడా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పోతే ఎవరు నష్టపరిహారం అనేది ఎవరిస్తారు? ఒకటి ప్లస్ ఇది రాకుండా చూడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నష్టపరిహారం అనేది ఇచ్చుకుంటూ ఈ ప్రాబ్లం మళ్ళీ రేజ్ కాకుండా చూడాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా పైసలు పెట్టి చేయించుకోవడం అంటే చాలా ఇబ్బంది. లోపల ఎంత మంచి వైర్ కేబుల్ వేయించుకొని చేయించినా కూడా ఇట్లా న్యూట్రల్ ఫేజ్ అనేది అయితే ఏదైనా జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు పొద్దున జరిగింది, మధ్యాహ్నం జరిగింది, అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ రాత్రిపూట జరిగితే ఏంటి పరిస్థితి? ఎవరు సెక్యూరిటీ? దీని గురించి సెస్ అధికారులు కానీ, పై అథారిటీస్ కానీ వాళ్ళు దీనికి చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయాలి. పొద్దున్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి కూడా వెళ్ళి చూసాము. అది చాలా ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ లాగా కనబడింది మాకైతే. అది అసలు పనిచేస్తుందా లేదా అని కూడా తెలియదు.
వాళ్ళు పాపం మస్తు ట్రై చేసిరు హెల్పర్స్ కూడా. వాళ్ళని అడిగితే మాకేం తెలుసు అంటున్నారు. అంతకుముందు కూడా కంప్లైంట్ ఆఫీస్కి పోయి ఇద్దామని అంటే మీరు ఇచ్చిన వేస్టే, దానికి ఎవరేం చేస్తారు, ప్రకృతి రీత్యా జరిగింది అన్నట్టే మాట్లాడారు. సో దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుగొనాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, లేని వాళ్ళు కూడా చేయించుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ నిత్యావసర వస్తువులు కాబట్టి, ఎలక్ట్రానిక్ యుగంలో అన్ని వస్తువులు కావాల్సినవి కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి.